అందరికీ నమస్కారము. నోటి దుర్వాసన, బ్యాడ్ బ్రెత్ ఎలా తొలగించుకోవాలి? చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. మనకి ప్రతి నలుగురిలో ఒక్కరికి ఈ ప్రాబ్లమ్ ఉందట. సర్వే ప్రకారం తెలిసింది. అంటే 25% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫేసింగ్ దిస్ ప్రాబ్లమ్. మనం ఎంత అందంగా, ఎంత నీట్‌గా, ప్రొఫెషనల్‌గా తయారైపోయి చక్కగా పార్టీస్ అని, ఆఫీస్ మీటింగ్స్ అని ఎక్కడికెళ్ళినా గాని నోట్లోంచి వాసనొస్తుంది కొంచెం అంటే గనక కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. దీన్నెట్లా తొలగించుకోవాలి? చాలా సింపుల్ టిప్స్ 5 టిప్స్ చెప్తాను. ఎక్కువ టైం తీసుకోకుండా ఈజీగా ఫాలో అయిపోవచ్చు. ఇక మళ్ళా నోటి దుర్వాసన మీ ఎంబడి రానే రాదు. బై ద వే నా పేరు డాక్టర్ దేవికా భట్నాగర్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. ఈ బ్యాడ్ బ్రెత్‌కి ముఖ్య కారణం ఏంటి అంటే గనక పొట్ట శుభ్రంగా లేకపోవడం. అంటే కాన్‌స్టిపేషన్ అండ్ స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండడము. అండ్ క్లీన్ అవ్వకపోవడము పొట్ట. అది ఆటోమేటిక్‌గా ఇట్లా పైపు ద్వారా పైకొచ్చేసి మన నోట్లోంచి ఆ స్మెల్లొస్తుంది. సో, కాబట్టి పొట్టను శుభ్రంగా ఉంచుకోవడము. ఇంకెక్కువగా ఫైబర్ ఫుడ్ తీసుకోవడము. అంటే డైజెషన్ చక్కగా అయ్యేటట్టు పీచు పదార్థాలున్న ఫుడ్, ఫైబర్ ఫుడ్. ఇది ఎక్కువ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అయితే ఈ 5 పాయింట్స్ నేను చెప్తాను. చెప్పిన తర్వాత లాస్ట్‌లో గూడా ఇంకొక బోనస్ పాయింట్ ఇస్తాను. అది కూడా మీకు యూజ్ అవుతుంది. సరే పాయింట్స్‌లోకెళ్ళిపోతే ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మన నోటి దుర్వాసన తగ్గించుకోవడానికి వాటర్ ఎక్కువగా తాగాలి. మంచినీళ్ళు ఎక్కువగా తాగాలి. అంటే మనం ఎంత తాగాలి అంటే గనుక మీకు ఆల్రెడీ నేను చెప్పాను. మనకి యూరిన్ కలర్, వాటర్ కలర్ 2 సేమ్ ఉండేంతగా తాగాలి. ఎప్పుడైతే మనకి యూరిన్ కలర్ కొంచెం డార్క్ ఉంది అంటామో అదొక ఇండికేషన్ అన్నమాట. సో, అది ఏం సూచిస్తుందంటే మీరు తక్కువ నీళ్ళు తాగుతున్నారు అని సూచిస్తుంది. కాబట్టి తగినంత వాటర్, డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఎంత కావాలో అంత నీళ్ళు తాగుతూ ఉండండి. అండ్ కొన్నిసార్లు మనము వర్క్ ప్రెషర్ వలనో, లేపోతే టెన్షన్స్ వలనో నీళ్ళు తాగడం మర్చిపోతాము. అప్పుడు నోరేమవుతుంది చాలా డ్రైగా తయారవుతుంది. పొడి బారుతుంది. ఆ పొడి బారినప్పుడు డెఫినెట్‌లీ నోట్లోంచి స్మెల్ ఒస్తది. అబ్జర్వ్ చేసారా ఎప్పుడన్నా? అప్పుడేం జేయాలి? లేసి కాస్త పుక్కిలించి నీళ్లు తాగాలి మంచి నీళ్ళు. టెన్షన్స్ దూరమైతాయి. ఈ నోటి దుర్వాసన గూడా పోతుంది. డ్రై అస్సలు ఉంచుకోకూడదు. తగినంత నీరు ఉంచుకోవాల. అండ్ కొంతమంది ఏం చేస్తారంటే నీరు కాకుండా జ్యూసెస్, సోడా ఇలాంటివి తాగుతారు. ఇవి రీప్లేస్‌మెంట్ కాదు వాటర్‌కి. వాటర్ దాని ధర్మం వేరే. వీటి ధర్మం వేరే. సో, కాబట్టి వాటర్ ఎక్కువ తాగుతుండాలి. ఎందుకంటే గనుక వాటర్ మనం తాగినప్పుడు నోట్లోంచి సలైవా అంటే లాలాజలాన్ని రిలీజ్ చేస్తుందిది. లాలాజలం రిలీజ్ అయినప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్‌గా నోరు శుభ్రపడుతుంది. కాబట్టి నంబర్ 1 తగినంత నీళ్లు తీసుకోవడం. సెకండ్ పాయింట్ ఏంటంటే గార్గ్లింగ్ విత్ సాల్ట్ వాటర్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. కొంచెం ఎప్పుడైనా నోట్లో వాసనొస్తుంది ఇట్లా అనిపిస్తుంది అనుకోండి. కొంచెం వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పేసుకొని నోట్లో కొంచెం ఒక బుక్కెడు నీళ్లు పోసుకొని అట్లా తిప్పండి. నోట్లో తిప్పండి. ఎంత అంటారా? ఒక 30 సెకండ్స్ దాకా తిప్పండి. వాటర్ గూడా వాటర్‌లో సాల్ట్ ఎంతేసుకోవాలి? 1/4 టీ స్పూన్ నుంచి హాఫ్ టీ స్పూన్ దాకా ఏసుకొని, నోట్లో ఒక 30 సెకండ్స్ దాకా అలా తిప్పండి. తిప్పేసి తర్వాత పుక్కిలించండి. ఇట్లా ఒక గ్లాస్ నీళ్ళు సాల్ట్ వాటర్‌వి మనము పుక్కిలిస్తే గనక చాలా చక్కగా నోరు క్లియర్‌గా ఇలాంటి స్మెల్, బ్యాడ్ బ్రెత్ అనేది మనకి ఉండదు. ఇదొకటి గార్గ్లింగ్ విత్ సాల్ట్ వాటర్ సెకండ్ పాయింట్. తర్వాత థర్డ్ పాయింట్ ఏంటంటే, మన పెద్దవాళ్ళు చాలామంది చెప్తారు. ఎప్పుడు నోట్లో వాసనొచ్చినా గాని మీరు నోట్లో వేసుకోవాల్సిందేంటి? ఏమేసుకుంటారు? లవంగాలు. యెస్. లవంగమ్స్. లవంగమ్స్ ఏంటంటే, ఇది మన నోట్లో ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియాని, చంపేస్తుందిది. దాని యొక్క పవర్ అంత బావుంటుంది. కాబట్టి లవంగాలు ఏం చేస్తారంటే నోట్లో ఏసుకొని చప్పరించడం మెల్లగా. అట్లా అట్లా నోట్లో అంతా రొటేట్ చేస్తూ మెల్లగా అలా తిప్పుతూ ఉండండి. లేదా కొద్దిగా మెల్లమెల్లగా నములుతూ ఉండండి. అట్లా ఈ లవంగాలు ఒకటి చాలా బాగా పనిచేస్తాయి. చిన్న డబ్బా పెట్టుకోండి మీ దగ్గర. ఈ టిట్ బిట్స్ డబ్బా ఉంటుంది చూడండి. అట్లాంటి చిన్న చిన్నవి ఏమన్నా మీ ఇంట్లో ఉంటే గనుక అదొకటి దగ్గర పెట్టుకోండి. ఎప్పుడు మీకు అనిపించినా గాని అదొక నోట్లో ఏసుకుంటే మనకి హాని అయితే కాదు. నోటి దుర్వాసన అయితే పోతుంది. చక్కగా ఫ్రెష్‌గా తయారవుతాయి. నేచురల్‌గా ఇంగేదో మనకి బయట కొన్ని ఫ్లేవర్స్‌లో టిట్ బిట్స్ అని ఇంకా వేరే వేరే అన్నీ వస్తున్నాయి. అవన్నీ వాడతాం కానీ అవన్నీ టెంపరరీ. ఇది ఇంకా మంచిది కంపేర్ టు థాట్. ఓకేనా? ఇక నాలుగో పాయింట్ ఏంటంటే క్లీన్ యువర్ మౌత్. నోటిని శుభ్రంగా ఉంచుకోవాలి. స్పెషల్లీ ఏదన్నా తిన్న తర్వాత
తిన్న తర్వాత మీరు చూసే ఉంటారు చాలామంది నోట్లో నీళ్ళేసుకొని పుక్కిలించేసి కొంచెం అలా క్లీన్ చేసుకుంటారు. అలా చేయడం వలన ఏమవుతుందంటే, మనకి నోట్లో ఏదైనా తిని, ఏదన్నా మిగిలిపోయిన వ్యర్థ పదార్థాలుంటాయి చూడండి. అంటే లెఫ్ట్ ఓవర్ డస్ట్ ఫుడ్ పార్టికల్స్ అవేంటంటే బయటకొచ్చేస్తాయి. వాటిని అక్కడే వదిలేసామనుకోండి, అది ఎక్కడో పళ్ళ మధ్యలోనో, గమ్స్ మధ్యలోనో ఎక్కడో స్ట్రక్ ఆఫ్ అయిపోయి, అది బ్యాడ్ స్మెల్‌కి కారణమవుతుంది. కాబట్టి తిన్నాక కొంచెం నోట్లో వేసుకొని, నీళ్లు వేసుకొని కొంచెం క్లీన్ చేసుకోవడము. ఇది 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 కాకుండా ఇంకొక చాలా ఇంపార్టెంట్ పాయింట్. రాత్రి పూట పడుకునే ముందు డెఫినిట్‌గా మీరు బ్రష్ చేసుకొని పడుకోవాలి. బట్ భోజనం చేసిన వెంటనే వద్దు. భోజనం చేసినాక కొంచెం గ్యాప్ ఇవ్వండి. అరౌండ్ హాఫ్ అన్ అవర్ అట్లా గ్యాప్ ఇవ్వండి. ఎందుకు భోజనం చేసిన తర్వాత వెంటనే బ్రష్ చేయొద్దు అంటే గనుక పళ్ళ మీద ఉన్న ఎనామిల్ అనేది పోతుందట బ్రష్ చేయడం వలన ఇమ్మీడియేట్‌గా. కొంచెం ఒక అరగంట ఆగేసి, అరగంటలో మీరు వాకింగ్‌కెళ్ళి రావచ్చు కదా! కాస్త ఒక 10, 15 నిమిషాలు. నేను మీకు ఆల్రెడీ చెప్పాను నైట్ వాక్ చేయమనేసి. సో, అట్లా వెళ్ళొచ్చాక వెంటనే మీరు మెల్లగా బ్రష్ చేసుకోండి. బ్రష్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, నోట్లో ఆ రోజంతా తిన్నయి ఏమన్నా ఉంటే గనుక అది మొత్తం క్లీన్ అయిపోతది. అట్ ద సేమ్ టైమ్ నాలుకను గూడా బాగా శుభ్రంగా టంగ్ క్లీనర్ ఉంటుంది కదా! దాంతోటి క్లీన్ చేసుకోండి. 2 పూటలు కంపల్సరీ. పొద్దున, రాత్రి పడుకునే ముందు 2 పూటలు చక్కగా బ్రష్ చేసుకొని, టంగ్ క్లీనర్‌తో టంగ్ కూడా చాలా చక్కగా సాఫ్ట్ చేసుకోండి నాలుకని. నాలుక గూడా ఒక మన బ్యాడ్ బ్రీత్‌కి కారణమే. ఈ 2 సార్లు చేసినామంటే ఇంక మనకి సేఫ్. మోర్ ఓవర్ డెంటిస్ట్ కలవాల్సిన అవసరం లేదు. డెంటిస్ట్ మన దగ్గరికి రారసల. అంత నీట్‌గా ఉంటుంది నోరైనా, పళ్ళైనా. ఈ పాయింట్ ఒకటి చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఇక లాస్ట్ పాయింట్ మనకి ఇన్‌స్టంట్‌గా ఎప్పుడన్నా నోటి దుర్వాసన వస్తుంది ఏం చేయాలంటామా? మనకి బబుల్ గమ్స్ ఉన్నాయి. బబుల్ గమ్స్ షుగర్ లెస్ కూడా దొరుకుతాయి మనకి. షుగర్‌వి ఉన్నాయి, షుగర్ లెస్ కూడా ఉన్నాయి. ఆ షుగర్ లెస్ అలాంటివి ఏదైనా చిన్న చిన్నవి పెట్టుకోండి. కొంచెం మెల్లమెల్లగా నములుతా ఉంటే, రొటేట్ చేస్తా ఉంటే ఆ స్మెల్ అనేది అక్కడికెళ్ళిపోతుంది. ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అంటే గనుక మంచిగా వాటర్ తాగడము, పొట్టని శుభ్రంగా ఉంచుకోవడము, పళ్ళు అండ్ నాలుకని శుభ్రంగా ఉంచుకోవడము. ఇది ఇంపార్టెంట్. ఓకేనా? 5 పాయింట్స్. ఒకసారి రీక్యాప్ ఇవ్వనా? ఫస్ట్ పాయింట్ ఏంటంటే మంచిగా వాటర్ తాగడము. అండ్ సాల్ట్ వాటర్ ఉప్పు నీళ్ళతోటి కొంచెం పుక్కిలించేయడము. అండ్ లవంగాలు దగ్గర పెట్టుకోవడం. లవంగాలను కొంచెం అలా మెల్లగా తింటూ ఉండడము. అండ్ నోటిని, నాలుకని చక్కగా శుభ్రంగా ఉంచుకోవడం. అండ్ బబుల్ గమ్ ఒకటి దగ్గర పెట్టుకోండి. ఇంతే కాకుండా మీకు బోనస్ టిప్ చెప్తాన్నాను కదా! ఆఫ్టర్ ఫుడ్ భోజనం చేసిన తర్వాత సోంఫ్ ఒకటేసుకోవడం అలవాటు చేసుకోండి మెల్లగా. సోంఫ్ మనకి హాని అయితే కాదు. మంచిదే. నోటిని శుభ్రంగా ఉంచుతుంది. డైజెషన్‌కి కూడా మంచి యూజ్ అవుతుంది. కాబట్టి సోంఫ్ ఒకటి వాడొచ్చు. ఇంకా ముఖ్యంగా ఈ నోటి దుర్వాసన వచ్చే వాళ్ళకున్న ఒక చెడ్డ అలవాటు ఏంటో చెప్పనా? మీరే చెప్పండి. చెప్పారా? నాకు వినపడట్లేదు. సరే. మెయిన్ చెడ్డ అలవాటు ఏంటంటే స్మోకింగ్ అండ్ డ్రింకింగ్. ఈ 2 బ్యాడ్ హ్యాబిట్స్. దీనివల్ల కూడా నోట్లోంచి దుర్వాసన వస్తుంది. ఈ అలవాట్లన్నీ చేసుకొని తర్వాత ఒక్కసారి ఇలా చూసుకోండి. అనండి. తెలుస్తుంది మీకప్పుడు. నోటికి దుర్వాసన వస్తుందా? పోయిందా అనేసి. ఒకవేళ వస్తుంది అనుకోండి ఇలా చూడండి. స్మెల్ వస్తుంది. దెన్ వాట్ టు డూ? ఈ పాయింట్స్ కొంచెం గుర్తుపెట్టుకోండి. సింపుల్. పెద్ద కష్టమేం గాదు. అంతే సింపుల్. సో, టాక్ నచ్చిందనుకుంటా. శుభ్రంగా ఉంచుకోండి. మన శరీరాన్ని, మనస్సుని రెండింటిని శుభ్రంగా ఉంచుకొని, ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంకో మంచి టాపిక్‌తో కలుస్తానే. అప్పటిదాకా నవ్వుతూ, ఆనందంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా, చక్కగా జీవితాన్ని గడపండి. టేక్ కేర్. గుడ్ లక్.